అన్నా పూజ మేడం రిజైన్ చేసి వెళ్ళిపోతుందన్నా. పూజ పూజ ఏంటి రిజైన్ చేసావంట? ఏమైంది నీకు? అందరినీ బాగానే సెట్ చేసావు కదా, ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? మేడం మీరు కాలేజ్ వదిలితే సిలబస్తో పాటు శాలరీ కూడా అయిపోద్ది. ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోయినంత ఈజీ కాదు మేడం ఒక మనిషి లైఫ్ నుంచి వెళ్ళిపోవడం. లాకర్ ఓపెన్ చేయాలంటే కోడ్ కావాలి, పార్టీ చేసుకోవాలంటే కోడి కావాలి, లైఫ్లో మనకంటూ ఒక తోడు కావాలి. మేడం మీరు వెళ్ళిపోతే ఈ మెంటల్ వాళ్ళందరికీ ఫండమెంటల్స్ ఎవరు నేర్పిస్తారు మేడం? గుడి దగ్గర చెప్పులు పోయినాయి అని చెప్పులు వేసుకోవడం మానేస్తావా? కొత్తవి కొనుక్కుంటాం. మిరపకాయ కారంగా ఉందని తిన్నాం మానేస్తావా? బజ్జీలు వేసుకుంటాం. ప్రేమ కూడా అంతే మేడం. అరే ఏం చెప్పి మోటివేట్ చేస్తున్నారా? మేము కూడా మీలాగే ప్రసాద్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. తర్వాత అర్థమైంది తను చాలా మంచోడని. విన్నావా? అతను మంచోడని నీకెవరు చెప్పారు? అతనే చెప్పాడు. మేడం జంతువులు గాయమైతే మందు రాసుకోవడం తెలీదు, కానీ మన మనుషులం. దెబ్బ తగలగానే టెన్షన్ పోసి కట్టేసుకుంటాం. మా నాన్న ఎప్పుడో ఒక మాట చెప్పేవాడు, మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని దూరం పెడితే మనమే వాళ్ళకి దగ్గర అవ్వాలి అని. ఆ తర్వాత మా నాన్నకి రెండో పెళ్ళయింది. నీకు ఇద్దరు మమ్మీలా? కాదు, ఆ తర్వాత మా అమ్మ మా పెళ్లిని చంపేసింది. మేడం మాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక మనిషి మన కోసం ఇంత దూరం వచ్చాడంటే ఆలోచించాలి కదా. ఆ రోజు మీరు చూసింది ఏది నిజం కాదు. అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా నిజాన్ని దగ్గర తీసుకోలేకపోతున్నారు మేడం. ఎగ్జామ్స్ అయ్యాక మేము వెళ్ళిపోతాం, కాలేజ్ వదిలి అతను వెళ్ళిపోతాడు. మెమరీస్ మాత్రం ఉండిపోతాయి. కూర్చొని మాట్లాడుకుంటే ఒక అండర్స్టాండింగ్ రావచ్చు కదా. అవును మేడం, అమ్ముడుపోవడానికి ఇవి పాత సామాన్లు కాదు, పాత జ్ఞాపకాలు. పూజ వెళ్ళిపోతుందండి. ఏం చెప్పినా అనుకుంటే వెళ్ళిపోతుందండి ఆవిడ. మజ్జిగలో తాలింపు వేయగలం గానీ పాలలో వేలేం కదా. ఇవన్నీ మనసులో పెట్టుకుని నన్ను రిజెక్ట్ చేయొద్దే. వర్కౌట్ అవ్వలేదు. పోనీ ఇదే సిలబస్ తీసుకెళ్ళి పవిత్ర మేడం చెప్పి వర్కౌట్ చేయనా? రేయ్ పొండ్రా. పచ్చ వెళ్దాం. దిక్కుమాలని మోటివేట్ చేసి దాన్ని పిచ్చిదాన్ని చేశారు పాపం. పూజ నువ్వు చూసినంత నిజం కాదు. అసలు ఏం జరిగిందో తెలియకుండా. ఇంకా ఏం జరగాలి? తను జస్ట్ ఫ్రెండ్. కౌగిలించుకునేంత క్లోజ్ ఫ్రెండా? ఒకసారి నేను చెప్పేది విను. దొరికిపోయినప్పుడే తప్పించుకోవడానికి దారులు వెతుకుతాం. పూజ గుడ్ బై. గుడ్ బై. అందరూ అతని వైపే ఉన్నారని కోపమా? ఎలా అయినా కలిసి ఉండాలని ఎంతవరకైనా దిగజారిన మనుషులు తక్కువ. అతను మొదటిసారి నా దగ్గరకు వచ్చినప్పుడే ఈ రోజు వస్తుందని నాకు తెలుసు. అతనంటే నీ కోపం సరే, మరి నువ్వెందుకు ఇంకొకరిని చూస్ చేసుకోలేదు? ఒకరు సరిపోరా సార్ లైఫ్ అంతా ఏడవటానికి? యద్భావం తద్భవతి. ఇదే విషయాన్ని ద సీక్రెట్ అనే బుక్ రాస్తే కోట్లలో అమ్ముడిపోయేట. మనం ఫీల్ అయ్యే ప్రతి ఎమోషను మన ఆలోచనలోనే ఉంటుంది. అతని కాలేజ్కి అతిథి, మీరిక్కడ ఎంప్లాయ్. నాకు కొత్త చుట్టాల కన్నా స్టాఫే ఇంపార్టెంట్. మీరు రిజైన్ చేయనవసరం లేదు, అతన్నే కాలేజ్ నుంచి పంపించేస్తాను. పూజా మేడం, అతనికి ఆ అమ్మాయి నచ్చితే ఇక్కడి దాకా ఎందుకు వచ్చినట్టు? బేసిక్ ఫండమెంటల్స్ తెలిసిన మీకు ఈ విషయం ఎందుకు అర్థం కాలేదు? మన దగ్గర ఎక్కడికి వెళ్తున్నావు అన్నా? స్టెల్లాతో కాఫీ తాగడానికి వెళ్తున్నాను. మరి నేను? నువ్వు స్ప్రైట్ తాగుతున్నావు కదా. సార్ ఏం కావాలి సార్? వాటర్. చిల్లా? కన్నాలేం పెట్టద్దు, మామూలుగా పట్టుకొచ్చేసి. లాయర్ గారు, రిమైనింగ్ బ్యాలెన్స్ 30 లక్షలు వచ్చేసిందండి. మీ పేమెంట్ అయినా సాయంకాలం కల్లా పంపించేస్తా. థ్యాంక్స్ అండి.
స్టెల్లా, హ్మ్? నీకు నా తోడు అవసరం లేదా? లేదు. చూడు స్టెల్లా, నాకు నువ్వంటే ఇష్టం. మనం పెళ్లి చేసుకుంటే ఇద్దరికి శాలరీస్ వస్తాయి. నా శాలరీ మెయింటెనెన్స్ పైన నీ శాలరీ సేవింగ్స్ ఉంటుంది. ఈ మధ్యనే నేను మ్యూచువల్ ఫండ్స్లో 10,000 ఇన్వెస్ట్ కూడా చేశాను. స్టెల్లా, లవ్ ఈజ్ బ్లైండ్. అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు ఆల్రెడీ డివోర్స్ అయిందండి. వాడిపోయిన చెట్టుకు కూడా నీరు పోస్తే మళ్ళీ చిగురుస్తుంది. నిజంగా నేనంటే మీకు ఇష్టమా? మరి నీ కోసం తాజ్మహల్ కట్టలేను, ఎందుకంటే నాకు తాపీ పని రాదు కాబట్టి. నీ మెడలో తాళి కట్టగలను, ఎందుకంటే నాకు అర్జెంటుగా పెళ్ళం కావాలి. ప్రెజెంటేషన్ చాలా వర్స్ట్ ఉంది పగడాలా. ఎలక్ట్రానిక్స్ కదా, అంతే. వైర్ పోతే కొత్తది కొనుక్కోవడం కన్నా ప్లాస్టర్స్ వాడుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. అయితే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? వంట నువ్వే చేయాలి, యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటా. బట్టలు కూడా నువ్వే ఉతకాలి, ఈఎంఐలో వాషింగ్ మెషిన్ కొంటా, ప్రతి నెల నువ్వే షాపింగ్ తీసుకెళ్ళాలి, నా ఖర్చులు తగ్గించుకుంటా, మీ పేరెంట్స్ కంటే మా పేరెంట్స్ నే ఎక్కువ చూసుకోవాలి, పౌరుషాన్ని చంపేసుకుంటా, అందరికంటే నన్నే ఎక్కువ ప్రేమించాలి. అబద్ధాలు ఆడడం నేర్చుకుంటా. ఏంటి? నిన్ను హ్యాపీగా ఉంచడానికి ఎలాంటి అబద్ధమైనా ఆడతాను. స్టెల్లా, ఎందుకు స్టెల్లా అని పిలిచిన ప్రతిసారి పెద్దని చెట్లిస్తావు? ఎందుకో నిన్ను పిలిచిన ప్రతిసారి నాకు పారాలసిస్ వచ్చిన ఫీలింగ్. నీ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయంటున్నాను. అయితే నా కండిషన్స్ అన్ని ఓకే అన్నమాట. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లున్నాయని తెలిసాకే నేను బురదలో కాళ్ళు పెడతాను. నీ కండిషన్స్ అన్ని నాకు ఓకే. అయితే పెళ్లి సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ లో చేసుకుందాం. నీకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు పెళ్ళైందని అందరికీ తెలియాలి కదా. ఇప్పుడే కదా నా కండిషన్స్ అన్ని ఒప్పుకుంటారనో. సరే, నువ్వేదంటే అదే. కోటు కోసం కోటి తిప్పలు. స్టెల్లా, ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. నాకు అనిపించినప్పుడు చెప్తాలే పగడాలా. తన్మయ్, మీ డాడీ ఏం చేస్తాడు? చార్టెడ్ అకౌంటెంట్. మీ డాడీ ఏం చేస్తారు? ఫార్మర్. ఓ అవునా, అయితే మీకు బాగా పొలాలున్నాయన్నమాట. ఉన్నాయి, కానీ ఓనర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఓ, అయితే నువ్వు కష్టపడి చదువుకొని బాగా సంపాదిస్తే గానీ మీ ఫ్యామిలీ పొజిషన్ మారదన్నమాట. అందుకే బాగా డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందాం అనుకుంటానా. రే, నీ పిల్లరా? రే, అది నా పిల్లరా, అడిగి పడిపోద్దా ఏంటి? ఆగరా, వెల్. రే, ఎక్కడేం చేస్తున్నారా? ట్యూషన్ పోయేస్తానమన్నా. ఓ, ఇద్దరు ఒకే ట్యూషనా? సరే, ఆ అమ్మాయి నీకు చెల్లవద్ది, జాగ్రత్త చూసుకో. ఏ లేదన్నా, ఇంటి పేర్లు చూసుకున్నాం, వరుసకు మరదలైతాంది. అప్పుడే చుట్టాలైపోయారేంట్రా? మరదలైనా సరే చెల్లెలైనా చూసుకో. అట్లెట్లయితుందన్నా? అమ్మని నాన్న అంటామా, నాన్ననమ్మ అంటామా? రే, యాదవ ఎగ్జాంపుల్స్ చెప్పావంటే డిప్ప పగిలిపోద్ది. అయినా మీరెందుకు బెదిరిస్తున్నారు? శ్రీకాంత్ చాలా మంచోడు. పైగా బావనైతా. రే, ఇంకోసారి బావా అన్నావంటే బుర్ర బొక్కడిపోద్ది. ఇదంతా కాదన్నా, ఫైనల్ ఏమంటావు చెప్పు. ఫైనల్ గా ఏంట్రా? నేనేమైనా కూరగాయలు బేరమాడతానా? ఇంకోసారి తనతో కనిపించక. ఆ మాట తన్నుని చెప్పమని చెప్పన్నా. అవును, శ్రీకాంత్ నేను ఇద్దరం మంచి ఫ్రెండ్స్. పైగా బావనైతా. తన్ను ఏంట్రా? మేము అట్లా ముద్దుగా పిలుచుకుంటామన్నా. సర్లే, మనం ఇలానే మాట్లాడుతూ ఉంటే క్లాస్ టైం అయిపోతుంది. పద శ్రీ, వెళ్దాము. అన్నా, కాలేజీలో కలుద్దాం. పద తన్ను. మధ్యాహ్నం ఆవకాయని పెరుగన్నం తీసుకురా. అప్పడాలు కూడా తీసుకొస్తా. తన్ను అంట, శ్రీ అంట, నీ పిల్లరా. సారీ తన్మయ్. ఇట్స్ ఓకే. మదనన్నా నీకు ట్రై చేస్తాడు. అవును, చూద్దాం ఎంతవరకు సిన్సియరో. రే, సెంటర్స్ ఏమి ఇన్విజిలేటర్ మార్చేశారా? నేను చాలా స్ట్రిక్ట్. ఎవరి దగ్గర అయినా స్లిప్స్ ఉంటే ఇప్పుడే ఇచ్చేయండి, లేకపోతే డిబార్ చేస్తాను.
అయిపోయి మ్యామ్. చెదపురుగుల్లో అన్ని పడ్డాయేంట్రా? వెళ్ళి కూర్చో. థ్యాంక్స్. ఇంకా ఎవరి దగ్గరైనా ఉన్నాయా? అందరూ హాల్ టికెట్ నంబర్స్ రాయండి. మేడం మీరు ఎడ్యుకేటెడా? ఏ ఉద్యోగం ఇస్తావా? మనకు సీన్ లేదు. మూసుకొని రాయ్. మేడం స్లిప్పులతో పాటు పెన్ కూడా అక్కడే పెట్టాను. మీ పెన్ ఏమైనా? నీకేమన్నా వచ్చా? మార్జినల్ గీయడం వచ్చు. అరే కార్తిక్, నీకేమన్నా క్వశ్చన్స్ తెలుసా? తెలుసు, కానీ ఆన్సర్లు రావు. ఎక్కడ చూసినట్టున్నాయి కానీ ఎక్కడ చూసానో గుర్తుకు రావట్లేదు. ఓరి అబ్బో, అసలుకి స్లిప్లన్నీ పడేసాను. నేను ప్రిపేర్ అయింది ఒక్కడు కూడా రాలేదే. వార్ని రవి, రవి చూపించరా. రవి కొంచెం పక్కన ఆడుకో. రవి ప్లీజ్ రా. మొహం పగిలిపోద్ది. కామన్ ఆడుకో. వెళ్ళు. అమ్మయ్య. ఇక్కడ ఏంటి ఇది? రవి తీసుకో. మేడం పోతున్నారు, జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు? నేను రిటర్నర్ని. టీ కాఫీ అయినా కావాలా? వద్దు. ఓ, చల్లగా స్ప్రైట్ తాగుతారా? సలబడతారా? ఎగ్జామ్ తర్వాత తాగుతాను. ఓ, చూడండి అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. మేడం చాలా స్ట్రిక్ట్. ఎవరు కిటికీల వైపు చూడకండి. కిటికీల వైపు. వస్తాను మేడం. నమస్తే. రాసింది చాలు, ఇంకెప్పు. హే రవి, వారిని రవి స్లిప్ ఎవరా? అందుకే చదువుకోవాలి. స్లిప్ ఎవరా? మేడం చెప్పేస్తా, చెప్తున్నాను. మేడం, రవి గారి స్లిప్పులు చూసి రాస్తున్నాడు. ఎవడది? మేడం స్లిప్ ఇవ్వు. రాసుకో. ఏంటి మేడం, వాడు స్లిప్పులు చూసి రాసిన ఏమనట్లేదు. ఆడు మ్యాథ్స్ ఎగ్జామ్ కరెంట్ బిల్ చూసి రాసేస్తున్నాడు రా. అందులో కూడా నంబర్లో ఉంటాయి కదా శ్వేత. సారీ, నిన్ను అడుక్కున్నాను చూడరా. ముందుగా మూకుడు తీసుకొని వెలిగించిన స్టవ్ మీద పెట్టుకోవాలి. మూకుడు వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి మరిగిన తర్వాత కొంచెం ఆవాలు, పిడికెడు శనగపప్పు, తగినంత మినపప్పు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా. పోపు బాగా వేగిన తర్వాత ముందుగా దోరగా వేయించుకున్న 1 గ్లాస్ బొంబాయి రవ్వకు 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. మరిగిన నీళ్లలో రవ్వ వేసుకొని బాగా కలపాలి, లేదంటే ఉండలుండలుగా అయిపోతుంది. నిజమే కదా. గార్నిష్ కోసం జీడిపప్పు, కొత్తిమీర వేసుకోవాలి. సరిగ్గా నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకుంటే నోరు ఊరించే ఉప్మా రెడీ. ఉప్పేయడం మర్చిపోయేవేంటి?
నేను వచ్చాయినా పటిక పంచదార, పాత బెల్లం, పచ్చకర్పూరం, పిక్క చింతపండు, కళ్ళుప్పు, కిలో తవ్వ బియ్యానిక, గసగసాలు, బొంబాయి రవ్వ, సేమియా ప్యాకెట్. ప్రతి నెల మా వద్ద కొన్నవారికి ప్రతిరోజు గడ్డ రసన ఉచితమా? సంస్థ చేయమంటే కిరాణా లిస్ట్ రాస్తున్నావేంటి? మా కిరాణా షాప్ ఉంది మేడం. స్లిప్లు ఏం లేవు కదా? ప్రజ్ఞా ప్రత్యూష, డాటర్ ఆఫ్ భరతరామారావు, 1-2-3/A, సూర్యానగర్, ఆపోజిట్ మంచినీళ్ళ ట్యాంక్, అనంతపూర. శ్వేతా ఘట్టమనేని, డాటర్ ఆఫ్ హరిబాబు, 3-4/121, నియర్ బస్ డిపో, సత్తుపల్లి. రవి, సన్ ఆఫ్ సుధాకర్, ఈయనకి చాలా ఇళ్లున్నాయా? ఏం చేయాలి? ఈ అడ్రస్లన్నిటికీ ఉత్తరాలు పంపించమంటావా? వద్దులేండి, అన్ని తెలిసిపోతాయి. రే, మా అడ్రస్లు ఎందుకు రాసావరా? మేడం, లెటర్స్ పంపించుకోండి మా ఇంటికి. ప్రజ్ఞ చెప్పు. ప్రజ్ఞ, నాకు సంబంధం లేదు, నేనెప్పుడో ఇల్లు మారిపోయా. ఎక్కడ దొరికారా మీరంతా? ఏంటో ఒక్కడైనా వేసుకుంటున్నావు? ఏం లేదు పాడాలా, ఈ స్ప్రైట్ కోడ్ స్కాన్ చేస్తే జోకినే బాటిల్లో జోక్ వచ్చింది చూసి నవ్వుతున్నాను. జోకిన బాటిల్ అంటే అది తెలీదా? ఏ లేదు, ఈ స్ప్రైట్ మీద స్కానర్ ఉందా, దీన్ని స్కాన్ చేసిన తర్వాత మనకు నచ్చిన లాంగ్వేజ్లో జోక్స్ చూసి నవ్వుకోవచ్చు. ఓకే, ఇదేదో బాగుంది కదా. ఇంకేంటి మరి, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఫేర్వెల్ పార్టీ వరకు ఉండొచ్చు కదా? లేదు పాడాలా, బయలుదేరాలి. అలాగే నానా. హా సరే, ఫేర్వెల్ ఫంక్షన్ అయిపోగానే పట్టుకుని బస్ ఎక్కేస్తాను, సరేనా? మళ్ళీ చేస్తాను. ఏంట్రా డబ్బులు మొత్తం ఇచ్చావు? ఎలాగో నువ్వు వెళ్ళిపోతాను, మళ్ళీ మనం కలవం కదా. అలా ఏం ఉండదులేరా, కాలేజ్ అయిపోయాక అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుండు. సరే శ్వేత, ఇంత ఏడ్చినా కూడా పైసలు మాత్రం తీసుకున్నది. రే, ఎందుకు ఏడుస్తున్నారు? ఫేర్వెల్ అయ్యాక అందరూ విడిపోతాంగా. ఒరే మోయిద్దు, కాలేజ్ అయ్యాక మనం ఎక్కడున్నా ఫోన్లో మాట్లాడుకోవాలరా. నువ్వు అప్పుడప్పుడైనా మా ఇంటికి వస్తూ ఉండు మామ. నువ్వు కూడా తప్పకుండా మా ఇంటికి రావాలరా. ఊరుకోండ్రా. ఏమైందిరా? ఫేర్వెల్ అయిపోయాక ఎవరూరు వాళ్ళు వెళ్ళిపోతాం, మళ్ళీ కలుసుకోలేమని. వాళ్ళిద్దరిది ఒకటే ఊరే, పైగా పక్క పక్క ఇల్లు. ఏరా, మీకెవరు దొరకలేదేంట్రా? పర్లేదు, అది చెయ్యించు, బాగుంది. ఒరే మామ, నువ్వు తప్పకుండా మా పెళ్లికి రావాలరా. రే పోండ్రా. సారీ మామా. రే పర్లేదురా, కాలేజ్ అన్నాక గొడవలు కామన్. ఈసారి మనం అందరం కలిసి ఫేర్వెల్ లో పార్టిసిపేట్ చేద్దాం. మళ్ళీ క్రికెటే ఆడదాం రా. ఈసారి అందరూ కలిసి నా తల పగల కొడతారా? పదండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, సెండ్ ఆఫ్ ఇద్దాం. చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ సార్. నాకు లవ్తో పాటు మళ్ళీ కాలేజ్ చేసానే దొరికాయి. ఇంతకీ ఫండమెంటల్ మ్యామ్ కి ఏం చెప్పొప్పించారు? ఫండమెంటల్సే.
స్టెల్లా పగడాలా ఆల్ ద బెస్ట్, మళ్ళీ కలుద్దాం. అది మీరు ఇంకా పాస్ అవ్వరని మా వాడు కన్ఫర్మ్ చేసాడు. సార్ బాయ్ సార్. వీడు మళ్ళీ వేషాలు వేస్తే నాకు ఇక్కడ జాబ్ ఉంటుంది కదా. అంత ధైర్యం చేసి మళ్ళీ ఈ కాలేజ్లో ఎవరు జాయిన్ అవుతారులే. బాయ్. అన్నా ఇట్రా, మీ వల్ల ఒక విషయం అర్థమైందన్న. ఏంట్రా? నీతులు చెప్పేవాడే బూత్ పనులు ఎక్కువ చేస్తాడని. మెల్లగా సెట్ చేసుకున్నాను, చెడతో పక్కరా. సరే వెళ్ళు. బాయ్ గైస్.